నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కొడంగల్లో శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా ఆంక్షలు, భారీ డిస్కౌంట్ తో భారత్ కు రష్యా చమరు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇవాళ జీవో నెంబర్ 46ని జారీ చేసి నిన్న 22 నాడు ప్రజల ఆశల మీద నీళ్లు జల్లిన పరిస్థితి అలా రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. అనేక రకాలుగా అనేక విషయాలలో 42% రిజర్వేషన్లు సాధించాలన్నా అనుసరించాల్సిన పద్ధతి మీద మొదటి నుంచి సభ్య సమాజం అనేక సూచనలు చేసుకుంటూ వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కానీ, ఇందిరా సహాని కేసు కానీ, వివిధ రాష్ట్రాల ఎన్నికల మీద మరి ఆ రోజు ప్రభుత్వాలు ఇచ్చిన అనేక కోర్టులు ఇచ్చిన ఆదేశాలు కానీ ఎన్నో సందర్భాలు చెప్పినప్పటికీ కూడా మొదటి నుంచి ఒక నిర్లక్ష్యమైన వైఖరితోటి ఈ మొత్తం ప్రక్రియని ఒక ప్రహసనంగా మార్చిన నేపథ్యం ఇలా తెలంగాణలో కనపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చివరి రోజుల్లో కులగణన విషయంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తం విస్తృతంగా చర్చలు జరిపి ఈ రాష్ట్రంలో కులగణన చేయాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఆయా వర్గాల యొక్క జనాభా ప్రాతిపదిక మీద అందాలన్న సంకల్పం కొద్దీ చేయడం జరిగింది, రికమెండ్ చేయడం కూడా జరిగింది. దాని కంటిన్యూషనే నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4/2/2024 నాడు క్యాబినెట్లో కులగణనని చేపట్టాలని తీర్మానించడం జరిగింది. దానికి వారు చెప్పుకుంటే ఇలా అభయస్థం హామీ, కామారెడ్డి డిక్లరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు, మాకెవరికి అభ్యంతరం లేదు. సరే, దానికి అనుగుణంగా 16/2/2004 నాడు కూడా ఒక సమగ్రమైన తీర్మానాన్ని చేయడం జరిగింది. దాదాపు 7 నెలల పాటు ఏ కార్యక్రమం లేదు. తిరిగి 6/9/2024 నాడు జీవో నెంబర్ 199 ద్వారా బీసీ కమిషన్ని అపాయింట్ చేస్తూ ఒక జీవోని జారీ చేయడం జరిగింది. బీసీ కమిషన్ జీవోలో 2 కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. బీసీ కమిషనే కాకుండా ఈ బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్గా కూడా చేస్తూ ఒక ఆదేశం ఉంది అందులో. అదేవిధంగా ఈ డెడికేటెడ్ కమిషన్ బీసీ కులగణన చేస్తుందని ఉన్నది. అది సరైనది కాదు. యాక్చువల్గా వీరు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినారో ఆ తీర్మానానికి భిన్నమైంది అది. దీని మీద కూడా సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. సమాజం అంతా కరెక్ట్ కాదని చెప్పింది, మార్చుకోమని చెప్పింది, అయినా వినలేదు. చివరికి రిప్రజెంటేషన్లు ఇచ్చిన తర్వాత కొద్దిమంది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కొడంగల్లో శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మీ వాడు, మీ కుటుంబ సభ్యుడు మీరు అండగా నిలబడి ఆశీర్వదించి కొడంగల్ శాసనసభ్యుడినే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈనాడు ప్రజాపాలనను అందించడానికి
అండగా నిలబడి ఈరోజు ఈ ప్రాంతంలో 70 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకపోను 70 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి నాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని మన ప్రాంతం వాడు ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలని 3 దశాబ్దాలు ప్రజా జీవితంలో పదవి వచ్చినా రాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ఈనాడు మొదటిసారి శాసనసభ్యుడై రాష్ట్ర మంత్రిగా కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేసిన వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా మిత్రులు మన పక్క నుండే శాసనసభ పరిగికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించిన అక్షయ పాత్ర, ఈనాటి మధ్యాహ్న భోజన పథక ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్వామీజీలు, వేదిక మీద ఉన్న పరిగి తాండూరు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రజాప్రతినిధులు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, ప్రాణ సమానులైన వేలాది మంది ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి అండగా నిలబడి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏ ఇంట్లో ఆడబిడ్డ ప్రశాంతంగా ఉంటుందో, ఏ ఇంట్లో ఆడబిడ్డకు రక్షణ ఉంటుందో, ఏ ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా రాణిస్తుంది. ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన, ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినారు. అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఆడబిడ్డలు చదువుకోవాలి, ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి, ప్రజా పరిపాలన. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కు భారీ డిస్కౌంట్ తో ఆయిల్ విక్రయించేందుకు రష్యా సిద్ధమైంది. రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్నెఫ్ట్, లుకోయిల్లపై అమెరికా విధించిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా రష్యా నుంచి భారత్ కు సరఫరా అయ్యే ముడి చమురు ధరలు గత 2 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి. అమెరికా అధ్యక్షులు రష్యా చమురు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో రష్యా ప్రధాన చమురు ఊరల్స్ ను డెలివరీ ఆధారంగా బ్రెంట్ ముడి చమురు కంటే బ్యారెల్స్ కు $7 వరకు తగ్గింపుతో భారత రిఫైనరీలకు అందించేందుకు రష్యా సిద్ధమైంది. ఆంక్షలు లేనప్పుడు ఈ తగ్గింపు $3గా ఉండగా ఇప్పుడు 2 అయింది. తాజా తగ్గింపు ధరతో వచ్చే చమురు డిసెంబర్ నెలలో లోడ్ అయ్యి జనవరిలో భారత్ కు చేరే అవకాశం ఉంది. 3 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి తక్కువ ధరల కారణంగా రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుంది. నవంబర్ 21 నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడంతో భారతీయ రిఫైనరీలో రష్యా చమురు ఆర్డర్లను కొంతకాలం నిలిపివేశాయి. ఈ వారంలో ఊరల్స్ చమురు ధర భారీగా తగ్గడంతో భారత రిఫైనరీలు తిరిగి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపాయి. ఆంక్షలు లేని సంస్థల నుంచి చమురు కొనుగోలుకు సిద్ధమయ్యాయి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిజంగా రైతు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. కుటుంబాలు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం చేయకపోగా ప్రభుత్వం నుంచి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ మధ్యలో దళారులను ప్రోత్సహిస్తూ ఈరోజు ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈ మధ్య తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎంత నష్టపోయారు, వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలి, శాస్త్రీయంగా ఎన్యూమరైజేషన్ చేయాలి, వాళ్ళకి
ప్రభుత్వం నుంచి ఎంత సాయం చేయగలుగుతామో ఒక భరోసా ఇవ్వాలి, రైతుని దగ్గరకు చేర్చుకోవాలి. కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా పంట నష్టపోయిన దానికి పరిహారం ఇంత ఇస్తామని కానీ మేము మీ విధంగా ప్రభుత్వం నుంచి మేము మీకు ఆదుకుంటామని చెప్పి ఒక్క మాట చెప్పిన పరిస్థితులు కూడా లేవు. ఆ ఎఫెక్ట్ ఏ విధంగా పడతా ఉందంటే, ఇప్పుడు కోతలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 10 రోజులు కావస్తూ ఉంది. ఈ 10 రోజుల్లో దాదాపుగా ఒక 30% మొత్తం పంటలో 30% ఇప్పటికే కోతలు ఈ మిషన్ కోత ద్వారా కోసారు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మీరు ఎన్యూమరైజేషన్ చేసిన దానికి ఇప్పుడు ఆ పంట దిగుబడికి ఎక్కడ కూడా పొంతన లేకుండా కనపడతా ఉంది. అంటే ఇదివరకు 40 బస్తాలు పండే ఎకరం 40 బస్తాలు పండే పొలం ఈరోజు 25 బస్తాలకు పడిపోయిందంటే ఆ తుఫాను రైతుని ఎంత బాధించిందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అంటే దాదాపుగా 15 బస్తాలు ఒక ఎకరానికి తేడా వచ్చిందంటే ఇంకా రైతు ఎందుకు పనికొస్తాడో ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎన్నికల ముందు చెప్పేది ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత వ్యవసాయం దండగా ధాన్యం పండించుకోకూడదు ఆయన ఏదో సింగపూరో బ్యాంకాకో లేకపోతే ఏదో చెప్తారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో రైతన్నని గురించి పట్టించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు ఉండదు. ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి మా నియోజకవర్గం పామరు నియోజకవర్గం తీసుకుంటే రైతులు రోడ్డు మీద ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తే రోడ్ల మీద ధాన్యం అంతా కూడా ఆరపోసుకుని కుటుంబాలు రోడ్డు మీద ఉంటా ఉన్నారు. అంటే కౌలు రైతులు మొన్న మీరు ఏదో పంట పెట్టుబడి కింద ఇచ్చారు, కౌలు రైతులు అసలు ప్రస్తావనే లేదు. ఈరోజు వ్యవసాయం చేసేది దాదాపుగా 60-70% కౌలు రైతులే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ కోత కోసిన వెంటనే అంటే ఈరోజు మనం ఒక్కసారి గణాంకాల్లోకి వెళ్తే ఈరోజు కోత మిషను 1 గంటలో ఇదివరకు 1 ఎకరం కోసేవాళ్ళు. అంటే అప్పుడు దాదాపుగా 2600-2700 రూపాయలు 1 గంటకి తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు తుఫాను వల్ల పంట పడిపోవడం. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సిజేఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో జన్మించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। హైదరాబాద్
ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన నాచారం ఎక్సైజ్ పోలీస్ ను నారపల్లిలోని గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ప్రారంభించడం జరుగుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించడం జరుగుతుంది. కొన్నింటికి ల్యాండ్ అలాట్మెంట్ జరగలేదు. రెంట్లో పోలీస్ స్టేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 14 ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో అటు రాయన్నార్ కానీ మేడ్చల్ కానీ ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మరి సర్వనాల్లో కూడా 9 సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది. కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి, కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాట్ చేయించి శాంక్షన్ చేయించి కట్టేయాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి చూసి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా భవనాలు కట్టిస్తాము. ల్యాండ్ అలాట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కల్తీ విషయంలో కూడా ఏదైతే డ్రగ్స్ కానీ గంజాయి అయితే వాడుతున్నారో మరి విద్యార్థులు కూడా చాలా చోట్ల కూడా మరి దీనికి అలవాటు అవుతున్నారు. కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ మరి సిఐల ఎస్ఐల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మేము కోరుతున్నాము. మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అదేవిధంగా వైన్ షాపులలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కల్తీ లేకుండా నడిపించాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది. కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. నేను చెప్పింది నా రాజకీయ విశ్లేషణ మాత్రమే. వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ప్రజల ముందు ఉన్న వాస్తవాలు, గతంలో మీడియాలో వచ్చిన కథనాలు అవే నేను ప్రస్తావించాను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, దోపిడీ అంశాల గురించి నేను మాట్లాడాను. అది ఎవరి మీద వ్యక్తిగత దాడి కాదు. ప్రజాస్వామ్యంలో నాయకుల పనితీరుపై ప్రశ్నించడం నా హక్కు. దళితులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలను రాజకీయంగా వాడుకునే ప్రయత్నాల గురించి మాట్లాడడం తప్పు కాదు. నేను ఎల్లప్పుడూ అణగారిన వర్గాల పక్షాన్ని నిలుస్తాను. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలే. వారి సమస్యలు, వారి బాధలు, వారి స్వరం నేను చెప్పాను అంతే అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిడితేనే కదా, గెలిపితేనే కదా నన్ను తిట్టింది. మరి గీకింది గోకింది ఆయన వాస్తవం కాదా? మీ టీవీలో చూపించారు కదా. మరి నేను తిట్టినట్టదేమే? మళ్ళా చెప్తున్నా, నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా, గీకింది గోకింది దోసుక తిన్నది దోపిడీ చేసిన టీఆర్ఎస్ నాయకులు. మళ్ళీ చెప్తున్నాను, నేను క్షమాపణ చెప్పడిందే. నేనేమన్నా మీరు తిట్టొచ్చు, మేము తిడితే నేను మాట్లాడితే కులం వస్తాయా అంటే? ఏ కులంలో తిట్టొచ్చని ఏమన్నా రాసి ఉన్నదా? నన్ను తిడితే నేను ఊరుకుంటానా? నన్ను ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ కలిసి తిడితేనే కదా నేను అన్నది కూడా ఏంటిదే. నేను ప్రవీణ్ గారు ఉన్నారు, రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అన్నాను తప్ప. రాజయ్య గారు ఉన్నారు, గీకిండు గోకిండు అన్నావు. మరి మీ టీవీలలో చూపించిన తప్పు అయితే నా తప్పు, అదేనా చెప్పండి. మరి మీ టీవీలలో చూపించింది తప్పు అయితే నేను తప్పని ఒప్పుకుంటా. మరి ఇవన్నీ రాజకీయాలలో దీని వెనుక ఎవరుండి నేను దళిత సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కొడంగల్లో శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా ఆంక్షలు, భారీ డిస్కౌంట్ తో భారత్ కు రష్యా చమరు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.